హలో హాయ్ అండి. నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. పలకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా మరుగున పడిపోతుంది. అందుకే మీకు ఎంత తీరిక లేని పనులున్నా మన అనుకునే వాళ్ళ కోసం కొంత సమయాన్ని కేటాయించండి. ఏమీ జరగకుండానే కథగా అల్లే మనుషుల మధ్య నిజంగా బ్రతకడం తప్పే. అవసరాన్ని బట్టే మనుషులు. ఎప్పుడైతే అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. ఇది ముమ్మాటికి నిజం. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజ స్వరూపాలను అలాగే గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా తప్పకుండా చేస్తుంది. జ్ఞాపకాలు అనేవి చాలా గమ్మత్తైనవి. కొన్నిసార్లు వద్దన్నా వదలకుండా ఆనందాన్ని ఇస్తాయి. మరికొన్నిసార్లు వెంటపడి మరి కంటె తడిపెట్టిస్తాయి. అవునా? బరువులు మోసే మనిషి కన్నా ఆలోచనలు మోసే మనసుకే భారం ఎక్కువ. అబద్ధం ఆనందంగా ఉన్నా, నిజం కఠినంగా ఉన్నా, నిజం ముందు అబద్ధం ఎప్పుడు కూడా ఓడిపోవాల్సిందే. కాకపోతే కాస్త సమయం ఓపికతో ఎదురు చూడాలి. అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదు అని మన మనసుకు చెప్పుకుంటే చాలు. అర్థమైందనుకుంటా. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది చాలా కష్టంగా ఉంటుంది. నాకు ఎవ్వరూ లేరు అనే బాధను భరించడం చాలా కష్టం. కానీ మనకు ఒంటరితనంలోనే తెలుస్తుంది డబ్బంటే ఏంటి, చదువు అంటే ఏంటి, మనుషులు అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి, అలాగే జీవితం అంటే ఏంటి, అసలు సమయం అంటే ఏంటి అని. వీటి విలువ తెలిసేది మనం ఒంటరిగా ఉన్నప్పుడే. ఈ విలువలన్నింటినీ ఆ ఒంటరితనమే మనకు నేర్పిస్తుంది. ఏది జరిగినా కూడా మన మంచికే అనుకుని ధైర్యంగా ఉండండి. ప్రతి మనిషికి కూడా రోజుకి ఒక్కసారి ఇలా తప్పకుండా అనిపిస్తుంది, ఏంట్రా ఈ జీవితం అని. అనుకున్నంత మాత్రాన మారదని మీకు తెలుసు. కానీ అనుకోకపోతే లోపల ఏదో మోయలేనంత బాధ, భారంగా ఉంటుంది. కాదంటారా? మనం కోపంతో అన్న ఒక్క మాటను గుర్తుపెట్టుకున్న మనుషులు ప్రేమతో అన్న 100 మాటల్ని ఎలా మర్చిపోతారో కదా. ఈ సమాజమే అంతా. ప్రాణం ఉన్నంతకాలం చస్తా చస్తా అనడం మానుకో. బ్రతకడం నేర్చుకో. ఎలా బ్రతకాలో తెలుసుకో. మనం ఆనందంగా ఉండాలి అంటే బాగా డబ్బులైనా సంపాదించాలి, లేదా మనిషి ఆనందానికి అలాగే డబ్బుకు అసలు సంబంధం లేదనే జ్ఞానమైనా సంపాదించాలి. అర్థమైందనుకుంటా. ఇప్పుడు ప్రపంచం ఎలా ఉంది అంటే డబ్బులో ఏ సంతోషం లేదు అని అందరికీ తెలుసు. కానీ సంతోషాన్నిచ్చే ప్రతి దాని వెనకాల డబ్బే ఉంది అనే భ్రమలో మునిగిపోతున్నారు. మీకు చెప్పేవారు చేరదీస్తారా? అనేవారు ఆదుకుంటారా? వినేవారు విలువనిస్తారా? ఎవరికి ఎవరు ఏమీ చేయరు, చేసినట్లు నటిస్తారంతే. గుర్తుంచుకోండి, ఎప్పటికైనా మీకు మీరే. మనం రాసే అక్షరాలు తప్పైతే వాటిని సరిదిద్దడం సులభమే. కానీ మనం నడిచే మార్గం తప్పైతే తిరిగి సరిదిద్దడం అంత సులభం కాదు. జీవితంలో అప్పు అలాగే ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటే అంతే ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది. స్వార్థపరులు తమ స్వార్థం కోసం ఎవరి జీవితాన్నైనా బలి చేస్తారు. వారికి విలువలు, బంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు ఏమీ ఉండవు. వారికి కనికరం అనే మాటకి అర్థమే తెలిసి ఉండదు. జాగ్రత్తగా ఉండండి. ఎవరు నీ రాత రాసేది? ఎవరు నీ దారి మార్చేది? కలలు నీవి, కష్టం నీది, ఆశలు నీది, అలాగే శ్వాస నీదే. తలచేది నువ్వే, అలాగే తలపడేది నువ్వే. ప్రయత్నం నీదే, విజయం నీదే, అలాగే జీవితం కూడా నీదే. కోప్పడటం అలాగే అలగటం, ఈ 2 గుణాలు ఉన్నవాళ్ళు మీ జీవితంలో ఉంటే వారిని ఎప్పటికీ వదులుకోకండి. ఎందుకంటే వారికి నటించటం రాదు. ఒకరి వ్యక్తిత్వం మనసుని హత్తుకున్నప్పుడే ఒక బంధం ముడిపడుతుంది, లేదంటే అది పరిచయంగానే మిగిలిపోతుంది. 25 ఏళ్ల వయసు వరకు పలకరించిన సమాజం ఆ తరువాత ప్రశ్నించడం మొదలు పెడుతుంది. సమాధానంగా నిలుస్తారో ప్రశ్నగానే మిగిలిపోతారో నిర్ణయం మీదే.
ఒక మనిషి యొక్క బాధ ఏంటో తన ఒంటరితనానికే అర్థమవుతుంది. చెయ్యడానికి ఇష్టం లేని పని కూడా మనం అడిగే తీరును బట్టి చెయ్యాలనిపించాలి. అర్థమైందనుకుంటా. మాటలనేవి మనసును హత్తుకునేలా ఉండాలి, గుండెను గులిపించేలా కాదు. ఈ ప్రపంచంలో మోయలేనంత డబ్బును సంపాదించేవారు పెరిగిపోతున్నారు, మోయవలసిన నలుగురిని సంపాదించేవారు తగ్గిపోతున్నారు. నీకు బ్రతకడానికి ఏమీ లేకపోతే సింహంలా ఒక్కడివే వేటాడుతూ ఒక చెట్టు కిందనైనా సరే బ్రతుకు, కానీ ఒక వ్యక్తి కింద మాత్రం బానిసలా ఎప్పుడు కూడా బ్రతకవద్దు. కొందరిని నిందించడంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉండదు. అలాంటి వారికి దూరంగా ఉండండి, మనశ్శాంతిగా ఉంటారు. అవసరాలు అడిగేలా చేస్తాయి, అత్యవసరాలు అడుక్కునేలా చేస్తాయి. సొమ్ములతోనూ సమయంతోనూ అప్రమత్తంగా ఉన్నప్పుడే అవసరాలనేవి పలకరించినట్లు ఉంటాయి, లేదంటే అత్యవసరాలే పరిగెత్తిస్తాయి. గుర్తుంచుకోండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ కూడా ఒక అవసరానివి మాత్రమే. దేని అర్థమైనా సరే అర్థం చేసుకునే మనిషిని బట్టే దాని అర్థమే మారిపోతుంటుంది, కాదంటారా? కలిసి ఉండాలి అంటే విపరీతమైన ప్రేమ ఉంటేనే సరిపోదు, అంతకు మించి అర్థం చేసుకునే గుణం ఉండాలి. గొడవలు వస్తే సర్దుకుపోయే తత్వం ఉండాలి. గుర్తుంచుకోండి. ఇక నిజానికి వెళ్దామండి. మనిషి ఎప్పుడూ కూడా ఎదుటివారిలో తప్పులను వెతికే పనిలోనే ఉంటాడు. అలాగే తను చేస్తే లోక కళ్యాణానికి, ఇతరులు చేస్తే లోక వినాశనానికి అంటుంటాడు. వారికి నేను చెప్పేది ఏంటంటే, నేను గొప్పోడిని అనుకోవడంలో తప్పులేదు, నేనే గొప్పోడిని అనుకోవడమే తప్పు. నేను కరెక్ట్గా ఉండాలి అనుకోవడం తప్పులేదు, నేనే తప్పు చెయ్యను అనుకోవడమే మహా తప్పు అని నేనంటాను. మరి మీరేమంటారులేండి. వీడు జనాల గురించి చెప్పినట్లు లేదు, బకెట్ రాని బడాయి కబుర్ల గురించి చెప్పినట్లు ఉంది అని. అయ్యో, మీరు అలా అనుకుంటే నేనేమీ చెయ్యలేను. బకెట్ రానైనా బడాయి రాయినైనా ఎవరైనా మనుషులే కదండి. ఎవరేమనుకున్నా సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్.